2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేనైతే 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కుక్కల మీద ఎలాంటి చర్యలు కానివ్వండి, ఎలాంటి సొల్యూషన్ కానివ్వండి రాలేదు అధ్యక్ష. కుక్కల సమస్య ఎంత పెరిగిపోతుందంటే వాళ్ళ నెంబర్ ఎలా గ్రో అయిందో ఇప్పటికి 4 రెట్లు. అంటే గత సంవత్సరం క్రితం నాడు ఈ సమస్యని కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చినప్పటికీ నేటికి దాదాపుగా ఒక వీధికి 15 కుక్కలు అప్పుడు ఉండేవి అధ్యక్ష. అదే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రోజు ఆ 15 కుక్కలు 50 కుక్కలు అయ్యాయి అధ్యక్ష. ప్రతి కూడల్లో, ప్రతి లైన్లో ఈ రోజు 50కి తక్కువగా కుక్కలు లేవు. ప్రతిరోజు ఒక ప్రాణాంతకమైన పరిస్థితినే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎదుర్కొంటున్నారు. ఒక చిన్న అంటే నిన్నటి దాకా వచ్చిన సంఘటనతో ఒక చిన్న రిపోర్ట్ జీజీహెచ్ ద్వారా మేము పొందడం జరిగింది అధ్యక్ష. గౌరవ సూపరింటెండెంట్ గారు మాకు అందించడం జరిగింది. దాదాపుగా ఒక్క నెలలో 3000 కేసులు ఓన్లీ డాగ్ బైట్ కేసులు నమోదవడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష, మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఈ 3000 డాగ్ బైట్ కేసుల్లో కేవలం గుంటూరు పశ్చిమ నుంచి 900 కేసులు డాగ్ బైట్ కేసులు నమోదవడం ఎంతో ప్రమాదకర గంటిగా మోగిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇంకా మనం ఒక కార్పొరేషన్ కి అందిస్తూ ఉన్నాము, ఇంకా మనం షెడ్యూల్ కడుతూ ఉన్నాము, ఆ తర్వాతనే దీని మీద దృష్టి పెడతాము అంటే రోజుకొక పసి ప్రాణం భయాందోళనలకి ప్రాణాంతకంగా మారిపోతుంది అధ్యక్ష. రీసెంట్ గానే ఒక 9 ఏళ్ల బాలుడు పూర్తిగా స్టిచెస్ తో ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో తప్పించుకున్న పరిస్థితి అధ్యక్ష. 16 లక్షల రూపాయల ఖర్చుతో ఈ రోజు ఆ అబ్బాయి ప్రాణాలని కాపాడగలిగాము అని అంటే ఈ సమస్య ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దీనికి కేవలం ఏబీసీ సెంటర్లు ఏదో ఒక కార్పొరేషన్ కి, ఒక సొసైటీకి అందిస్తే ఈ రోజు ఈ సమస్య ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య సొల్యూషన్ కి రాదు అధ్యక్ష. దీని మీద మనం ఆల్రెడీ డాగ్ లవర్స్ తో, సొసైటీలతో, అందరితో కూర్చుని కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ దీని మీద ఎలాంటి సొల్యూషన్ రాకపోగా రోజుకు ఒక పసి ప్రాణం భయాందోళనకు గురవుతూ దీనికి ఒక ప్రేలాగా మారిపోతుంది. మనం దీని మీద చాలా సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అండ్ మరొక అంశంతో 103 డైల్ 103 ద్వారా సమాచారం వస్తుంది అని చెప్పారు. అదేవిధంగా స్మైల్ పోర్టల్ ద్వారా కామన్ మ్యాన్ ఎక్కడైనా బెగ్ చేసుకునే వాళ్ళని ట్రాన్స్జెండర్స్ ని చూసినప్పుడు స్మైల్ పోర్టల్ ద్వారా కూడా నాకు తెలియదు అధ్యక్ష. కార్పొరేషన్ తరఫు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసి ఇది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈ డాగ్స్ విషయంలో ఈ ఏబీసీ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయో లాస్ట్ టైము ఎంపీ గారు ప్రత్యేకంగా 2 డాక్టర్లను పంపించారు. ఆ టైంలో బాగానే జరిగింది. కొన్ని కారణాల వల్ల తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం, ఇప్పుడు కొత్తగా ఏదైతే కొన్ని రోడ్లో వితిన్ ఫ్యూ డేస్లో రెడీలోకి వస్తుంది. అది రాగానే డాగ్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం. మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ కన్నా 40% గ్రోత్ ఉంటుంది ఈ ఇయర్ కూడా. ఏవైతే ఎక్కడైతే తీసుకోవటం వల్ల ఎన్నో కూడా నల్లచెరువులో చాలా ప్రమాదకరమైన దుర్ఘటన జరిగింది. దాన్ని చాలా కార్పొరేషన్ చింతిస్తున్నాం. ఎందుకంటే మన దాకేమో సుప్రీంకోర్టులో వాటర్ ఉండేది, అది వచ్చినాకేమో మళ్ళీ ఇప్పటికప్పుడు కొత్త ఆర్డర్స్ ఇస్తున్నారు. కొంతమంది డాగ్ లవర్స్ ఏమో పట్టుకుని వేరే చోట వదిలిపెట్టొద్దు అంటున్నారు. దీన్ని ఏదైనా సరే మిగతా చోట్ల ఎట్లా ఉన్నా మనం కౌన్సిల్ తీర్మానం చేసుకుని ఈ డాగ్స్ అనేది ఏదో ఈ యొక్క పేరేచర్ల ఫారెస్ట్లోనూ ఇంకో చోట పెడితే వాటికి కనీసం ఏదో ఒకటి దొరుకుతాయి. కాబట్టి ఇట్లా రోడ్ల మీదకి ప్రజలు హాని జరగడం కన్నా డాగ్ లవర్స్ నా మీద ఏమన్నా వాళ్ళు ప్రాబ్లం చేసినా పర్లేదు, ఇట్లాంటి మీ అందరూ సహకారం ఉంటే ఆల్టర్నేటివ్గా దానికి అక్కడ అడవుల్లో వదిలేస్తే బెటర్ నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మీరు కూడా దానికి అందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే హ్యూమన్కి ఇబ్బందులు కలుగుతున్నాయో మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. రోజుకి ఇట్లా ఎన్ని కుక్కలు కలుస్తున్నా కూడా మనం ఏ డెసిషన్ చూడకుండా డాగ్ లవర్స్ కేసు వేస్తారో లేదా సుప్రీంకోర్టు ఇంకేమైనా కేసు వేస్తే దానికి ఆన్సర్ చేస్తాం. ఇంతమంది జనాభా ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఈ మధ్య పోయినసారి కూడా మీరు స్వర్ణభారతి కాలేజీలో 5 lakhs మన మున్సిపల్ కార్పొరేషన్ ముందు పే చేసాము. ఇట్లాంటి మన నోటీసులో లేని కొన్ని వందలు ఉంటాయి. దీన్ని కూడా మీరు అందరూ కౌన్సిల్లో మీరు ఆమోదిస్తే సాయంత్రం కన్క్లూజన్లో మీరు చెప్పండి. అది కూడా మంచి ఎక్కడో చోట దానికి వదిలేయడం బెటర్. లేకపోతే ఇది ఇన్ని సుమారు ఎన్ని ఉన్నాయి సార్? 40,000 ఎస్సీ గారు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు లెక్క ప్రకారం 35,000 సుమారు 40,000 కుక్కలు ఉన్నాయి. 40,000కి ఏబీసీ ఆపరేషన్ అంటే 8 సంవత్సరాలు పడుతుంది. అది సాధ్యమేనా? ఇది చాలా అసాధ్యమైన పనులు. ఊరినే లెక్కల కోసం మనం ఏదో చేస్తున్నాం. నిజంగా ఆపరేషన్ ఎన్ని చేశారు, దానికి ఏం ట్యాగ్ చేశారు, ఎన్ని చూసేది ఏమీ లేదు. తర్వాత
డబ్బులు ఆ? కార్పొరేషన్ డబ్బులు ఒక్క నిమిషం.